నిన్న జరిగిన ఎపిసోడ్లో నయనికి వచ్చి నబీల్ని నామినేట్ చేస్తుంది. రీజన్ ఏమిటంటే నబీల్ గౌతమ్ గురించి బ్యాక్ పిచింగ్ చేశారని చెప్పి. సో ఈ రీజన్తో ఆమె నామినేషన్ పాయింట్ క్లారిటీగా ఇచ్చి పడేస్తుంది. సో నెక్స్ట్ నబీల్కి అలాగే గౌతమ్కి ఒక చిన్ని కాన్వర్సేషన్ హౌస్లో జరుగుతుంది. నబీల్తో అంటున్నాడు గౌతమ్, నీకు నాకు మధ్య చాలా చనువు ఉంది. సో అలాంటప్పుడు నా గురించి నువ్వు నా వెనకాల మాట్లాడడం కన్నా డైరెక్ట్గా వచ్చి నాతోనే ఆ పాయింట్ డిస్కస్ చేసింటే ఇప్పుడు ఈమె నామినేషన్ వచ్చేది కాదు కదా అనే విధంగా మాట్లాడితే, లేదు బ్రో నేను అలా మాట్లాడలేదు, ఏదో అలా అనాలిసిస్ బాగా చెప్పారేమో కానీ నాకు ఇంటెన్షనల్గా అలా లేదు అని చెప్తాడు. ఎలా బ్రో, కరెక్ట్ పాయింట్ తీసుకుంది ఆమె, కరెక్ట్ పాయింట్తో నామినేట్ చేసింది క్లారిటీగా. సో నువ్వు చేసినప్పుడు చెప్పాలి కదా నాతో వచ్చి అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చి పడేస్తుంటాడు. సో ఇక్కడ నబీల్ దొరికాడని చెప్పి అనుకుంటున్నాను. సో దొరికేశాడు. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని నబీల్ బ్యాక్ పిచింగ్ చేశాడా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో అదేవిధంగా లైక్ అండ్ కామెంట్ చేయండి.